తెలంగాణలో తొలుత పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో ముందుగా గుర్తుపై గెలిచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇక పరిషత్ ఎన్నికలు పూర్తి చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు వెళ్లాలి అని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. పరిషత్ సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి అంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేయనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను గవర్నర్ విడుదల చేసిన వెంటనే పరిషత్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయనుంది. పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలకు మండలం యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా యూనిట్ గా, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా ఖరారు చేయాలి అన్న నిర్ణయం జరిగింది. ఆర్డినెన్స్ విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అప్పగించనుంది. వాటి ఆధారంగా ఎన్నికల కమిషన్ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఆ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించనుంది. రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను గవర్నర్ వారంలోపే జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ వచ్చాక 10 రోజుల్లోపే పరిషత్, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో అంటే ఆగస్టు నెలాఖరుకల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.